3 రోజుల పాటు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కష్టపడి చురల్మల, ముండక్కై మధ్య బ్రిడ్జిను నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 3 రోజులుగా కూడా ఆర్మీ అధికారులు అందరూ కూడా కష్టపడి పూర్తి స్థాయిలో ఏదైతే చురల్మల, ముండక్కైకి సంబంధించినటువంటి రాకపోకలు అనేది కూడా పునరుద్ధరించడం కూడా జరిగింది. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. దీని కారణంగానే ఎవరైతే ముండక్కై గ్రామంలో ఇప్పటికీ కూడా సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరినీ కూడా సకాలంలో స్పందించి వారందరినీ కూడా తీసుకుని రిటర్న్ గా అత్యంత వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఓ వైపు రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కొనసాగుతుంది, మరొక వైపు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా పూర్తయిందని చెప్పాలి. ఈ బ్రిడ్జ్ అనేది అత్యంత కీలకంగా మారింది. ఇది ఉంటేనే ఏదైతే సహాయక చర్యలు అనేది కూడా చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా వేగవంతం చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆర్మీ అధికారులు కూడా ఉన్నారని చెప్పుకోవాలి. సో పూర్తి స్థాయిలో ఆర్మీ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. వీరందరూ కూడా ముండక్కై గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నారు. ఒక వాహనం అనేది కూడా ఇప్పుడే వస్తుంది. ఆర్మీకి సంబంధించినటువంటి వెహికల్ అనేది కూడా ప్రస్తుతం నేరుగా ముండక్కై గ్రామానికి వెళుతూ ఉంది. వెళ్లిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్నింటినీ కూడా అధ్యయనం చేసి అక్కడ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెంటనే కూడా తీసుకుని వచ్చేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దీని కారణంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే లక్ష్యంగా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో ఏదైతే సీఎం పినరయి విజయన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు అందరినీ కూడా అభినందించడం కూడా జరిగింది. ఒక ఫస్ట్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్లాక అక్కడ ఉన్నటువంటి దాదాపు 600 మంది చిక్కుకుపోయారు. వారందరినీ కూడా కాపాడేందుకు ఆర్మీ వెహికల్ అయితే ప్రస్తుతం నేరుగా లోపలికి వెళ్తూ ఉంది. లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు అయితే పూర్తి స్థాయిలో అత్యంత వేగంగా మొత్తం కూడా చేయడానికి కూడా ఇటు ఆర్మీ అయితే సిద్ధమైందని చెప్పాలి. ఇలా గత 2-3 రోజులుగా సహాయ చర్యలకు ఆకంఠంగా మారినటువంటి ఈ యొక్క రాకపోకలకు సంబంధించి ఈ బ్రిడ్జ్ ఏర్పాటుతో పూర్తి స్థాయిలో ఒక రకంగా ఊరటే లభించింది. దీనివల్ల సహాయక చర్యలు అయితే అత్యంత వేగంగా సాగబోతున్నాయని చెప్పాలి. వైనాడ్ వరద ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతోంది. ముండక్కై టీఆకు తోటల్లో పనిచేస్తున్న 600 మంది గల్లంతయ్యారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, ఆర్మీ రెస్క్యూ చేపట్టాయి. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో తన కృషిని నిలబెట్టుకునేదని చెప్పాలి. 3 రోజుల పాటు కష్టపడి బెయిలీ బ్రిడ్జ్ అనేది కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే తాత్కాలికంగా నిర్మించినటువంటి ఈ వంతెన ఒకటే కాకుండా దాని పక్కన బెయిలీ బ్రిడ్జ్ అనేది కూడా నిర్మాణం జరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆ బెయిలీ బ్రిడ్జ్ కాకుండా పక్కన మొదట ఏదైతే కాపాడినటువంటి 100 మంది కాపాడినటువంటి ఆ బ్రిడ్జ్ మీదే నేను కూడా వెళ్తూ ఉన్నాను. సో ఈ బ్రిడ్జ్ లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తూ ఉంటారు. సో అనుమతించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. సో అలాగా ఒక బ్రిడ్జ్ అనేది కూడా నిర్మించడం కూడా జరిగింది. అదే బెయిలీ బ్రిడ్జ్ మనకు పక్కన కనబడుతుంది. ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో కష్టపడి 3 రోజుల పాటు ఏదైతే ముండక్కైలో ఉన్నటువంటి అక్కడున్న ఇరుక్కుపోయినటువంటి వారందరినీ బాధితులందరినీ కాపాడడానికి వారికి సహాయ సహకారాలు వెనువెంటనే అందించడానికి కూడా ఈ యొక్క బెయిలీ బ్రిడ్జ్ అనేది కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా ఆ బ్రిడ్జ్ మీదే ఎలా వెళ్తుందని చూడొచ్చు. వారి వాహనాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడానికి కావాల్సినటువంటి మొత్తాన్ని కూడా తీసుకువెళ్తూ ఉన్నారు ఆ యొక్క బ్రిడ్జ్ మీద నుంచే. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ బ్రిడ్జ్ లో కేవలం మొత్తం కూడా నదీ ప్రవాహం అనేది కూడా అధికంగా ఉంది. సో ఇక్కడ నుంచి దాటుకోవాలంటే ఏదైనా సహాయ చర్యలు చేయాలంటే మాత్రం రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ రాత్రనక పగలనక కష్టపడి అది రూపొందించింది. దీని కారణంగా దాదాపు ఇప్పటికే 320 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా జరిగింది. వేలాది మంది ఇప్పటికీ కూడా నిరసరాయులయ్యారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైతే ఇండియన్ ఆర్మీ బ్రిడ్జ్ రూపొందించిన వెంటనే కూడా సీఎం పినరయి విజయన్ కూడా వారందరినీ కూడా అభినందించారు. వారందరికీ కూడా ఇండియన్ ఆర్మీ మొత్తానికి కూడా
థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది. వారి వల్లే వందలాది మంది వేలాది మందిని గుర్తించగలిగాం, కాపాడగలిగాం. అయినప్పటికీ కూడా సహాయ చర్యలు చేయాలంటే మాత్రం ఈ బ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా నిర్మించాలి అని అనుకున్న వెంటనే కూడా నిర్మించారంటూ కూడా ఏదైతే వారందరినీ కూడా ప్రశంసించడం కూడా జరిగింది. ప్రస్తుతం దాన్నే బెయిలీ బ్రిడ్జ్ అంటారు. ఆ బెయిలీ బ్రిడ్జ్ ఏదైతే బ్రిటిషర్ల కాలం నుంచి కూడా ఉందని చెప్తూ వస్తున్నారు. అలా ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జ్ మీద నుంచే ప్రస్తుతం సహాయక చర్యలు అనేది కూడా అత్యంత వేగంగా కొనసాగుతుంది. ఒకవైపు భారీ వర్షం అనేది కురుస్తూనే ఉంది, ఒకవైపు నదీ ప్రవాహం అనేది అంతకంతకు పెరుగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఇలాంటి క్రమంలో సహాయ చర్యలు చేయాలంటే మాత్రం ఆ బ్రిడ్జ్ అనేది అత్యంత ఇంపార్టెంట్. చుర్మల్మలతో పాటు ఏదైతే ముండకైకి 2 గ్రామాలను కలిపేటువంటి ఈ నదికి సంబంధించి ఏదైతే చురూరు నదికి సంబంధించి ఈ బ్రిడ్జ్ అనేది కీలకం. ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ అనేది కూడా ఇండియన్ ఆర్మీ పూర్తి చేసిందనే చెప్పాలి.